లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:21 తిథి సప్తమి తెల్లవారుజామున 5:27 వరకు. నక్షత్రం కృత్తిక సాయంత్రం 5:50 వరకు. శేషవర్జంగా వర్జం ఉదయం 6:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు. మరల మధ్యాహ్నం 12:35 నుంచి 1:27 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:08 నుంచి 4:56 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం శుక్రవారం. అలాగే సాయంకాలపు వేళ ప్రదోషం. ప్రదోష సమయంలో శివారాధన చాలా మేలు చేస్తుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, జ్ఞానపరంగా, ఆహారపరంగా, విఘ్న నాశనపరంగా అన్ని విధాలా కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే గండదోషాలు మొదలైనటువంటి ఉన్నవారు ఉన్నారో వారు ఈ ప్రదోషకాల పూజ తప్పనిసరిగా చేయడం అవసరం. ఇక శుక్రవారం. ఈ శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఆమెను మనం స్తోత్రం చేసేటప్పుడు త్రైలోక్య కుటుంబిని అని భావన చేస్తున్నాం. అంటే ఈ 3 లోకాలు ఆమె కుటుంబమే. ఆలోచన చేయండి. సోదరునితో కలహించే వ్యక్తి తండ్రి యొక్క లేక తల్లి యొక్క ఆదరానికి నోచుకుంటాడా? నోచుకోడు కదా. అందుకని మనం అందరిలోనూ కూడా ఈ ఆత్మీయతను దర్శిస్తూ ఎవరితోనూ కూడా కలహించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి ప్రథమ సోపానం. నేటి ఆణిముత్యాలు. తెలియక తప్పు చేశానంటే తెలుసుకోకపోవడం ఒక తప్పు, తప్పు చేయడం రెండో తప్పు. చేసే పనిపై ఏకాగ్రత పెంచుకుంటే విజయం అడుగు దూరంలో వరిస్తుంది.